శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భాగవత ఆంతర్యపు అంతర్వాణి 28వ తరగతిని ప్రారంభించవలసిందిగా గురుమాత డాక్టర్ వరలక్ష్మి పూజారి గారిని శిష్యులందరి తరపున వేడుకుంటున్నాం. పూర్ణబోధోద్ధరణదీపితం బ్రహ్మ విద్య విరాజితం బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం నమోస్తుతే. అస్మద్గురు సమారంభాం సాందీప కృష్ణ మధ్యమా ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరా. బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామం తిరుపతి వేదిక నుంచి వేదవ్యాస విరచిత శ్రీమద్భాగవత ఆంతర్యపు అంతర్వాణి తరగతి గదిలో బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికీ ప్రథమ స్కంధం 4 అధ్యాయాలు ముగించుకొని 5వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు మనం చర్చించి ఉన్నాం. సమస్త శాస్త్రాలు, సమస్త జ్ఞానాలు బ్రహ్మ విద్య అనేటటువంటి పునాది పైననే నిలవగలదని, బ్రహ్మ విద్య పునాది లేనటువంటి ఏ శాస్త్రమైనా, ఏ జ్ఞానమైనా నిష్ప్రయోజనమేనని మనం ఇప్పటి వరకు గ్రహించాం. వ్యక్తిగతంగా నేను బ్రహ్మ విద్యను అభ్యసిస్తున్నానా, నేను ఎవరిని అనేటటువంటి కనీసపు బాధ్యతగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎవరిని, నేను ఏంటి, నా కార్యం ఏంటి, నేను ప్రశాంతంగా ఉండటానికి నేనేం చేయాలి, నా కర్తవ్య యజ్ఞం ఏమిటి, ఈ మానవ జన్మ అనేటటువంటి మహాయజ్ఞంలో నేను నా కర్తవ్య కర్మ నిర్వహణ యజ్ఞాన్ని ఆచరిస్తున్నానా లేదా అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాలి. కేవలం వ్యాసుడో, నారదుడో, శౌనకాది మహర్షులు, సూత మహర్షి, పరీక్షిత్ మహారాజు ఇలా మాత్రమే ఆలోచిస్తే, వాళ్లకు మాత్రమే అన్వయిస్తే సరిపోదు. వాళ్ళందరూ మనకి గురువులు, బాట చూపేవాళ్ళు. వాళ్ళందరూ చూపిస్తున్నటువంటి మార్గాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు అదే పద్ధతిలో మనం సమస్త గురువులు చూపుతున్నటువంటి మార్గాన్ని దర్శిస్తూ మనము ఆత్మదర్శనంతో ముందుకు వెళ్ళాలి. 1, 5, 9 యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. యథా ధర్మాదయః చ అర్థాః మునివర్య అనుకీర్తితాః తథా వాసుదేవస్య మహిమా హి న అనువర్ణితః. యథా ధర్మాదయశ్చార్థా
మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. అందరు ఒకసారి. యథా ధర్మాదయశ్చార్థా యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానుకీర్తితాః మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః. మహిమాహ్యనువర్ణితః. యథా సమస్థితిలో ధర్మాదయ చతుర్విధ పురుషార్థాలు చ మరియు అర్థాః వాటి ప్రయోజనాలు మునివర్యా ఓ మునివర్యా నీచే అనుకీర్తితాః అనేక సార్లు వర్ణించబడ్డాయి. తథా అదే విధంగా వాసుదేవస్య దేవదేవుడైన భగవంతుని మహిమ వైభవాన్ని భగవంతుని తత్వాన్ని వైభవాన్ని హి నిశ్చయంగా నా అనువర్ణితః కీర్తించలేదు అంటే తెలియజేయలేదు. మునివర్యా నీవు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల గురించి వివరించావు, కానీ దేవదేవుని తత్వాన్ని జీవుని జ్ఞానమయ మార్గాన్ని స్పష్టంగా చెప్పలేదు కదా. జ్ఞాతకు జ్ఞానం అందించాలనే విషయాన్ని చెప్పకుండా అనేక భౌతిక చారిత్రక అంశాలనే నీవు విశదంగా చెప్పావు కదా. చతుర్విధ పురుషార్థాలను కూడా మన ఆత్మజ్ఞాన విద్యకు బ్రహ్మ విద్యకు అనుసంధానం చేసి చెప్పలేదు కదా. ఇది నారద మహర్షి యొక్క సూచన. ఎవరికి? వ్యాసునికి సూచన చేస్తున్నాడా, నాకు సూచన చేస్తున్నాడా అంటే నాకు సూచన చేస్తున్నాడు. ఇప్పుడు నేను చతుర్విధ పురుషార్థాలు ఎలా అర్థం చేసుకోవాలి? నాకు తెలియదా చతుర్విధ పురుషార్థాల గురించి? ఈరోజు కొత్తగా నేర్చుకోవాలా ఏంటి? ఏంటి చతుర్విధ పురుషార్థాలు అంటే? ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరిని అడిగినా చెప్తారు. ఎంతమంది ఎన్నిసార్లు పలికుంటారో ఈ పదాన్ని. ఏదయ్యా చతుర్విధ పురుషార్థాలు అంటే? దారిలో పోయే మనిషిని అడిగినా ఎవరిని అడిగినా చెబుతారు. అయితే మరి దాన్ని ఎలా అర్థం చేసుకున్నారయ్యా అంటే, ఏం లేదు, నేను నా భార్యకు లేదా నా బిడ్డకు లేదా నా భర్తకు నా పిల్లలకు అట్లాగే మా కుటుంబంలో ఉండే బంధువులకు మా మిత్రులకు అందరికీ నేను అన్ని చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఎవరికి ఏ లోటు కల్పించలేదు. ఈ విధంగా నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను, చదువుకున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాను. కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. అర్థము అంటే డబ్బు, కాబట్టి డబ్బు సంపాదించే ధర్మాన్ని కూడా నేను చేస్తూ ఉన్నాను. ఇలా ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా కామము అంటే మామూలు శారీరకమైనటువంటి సంబంధానికి సంబంధించినది. ఇంకా మోక్షము అంటే అది ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో వయసు అయిపోయాక, కాటికి కాళ్ళు చాచుకున్నాక, ఎప్పుడో విశ్రాంత జీవితం అయిపోయాక, తిరిగి మళ్ళీ రిటైర్ అయిపోయినాక విశ్రాంత జీవితం వచ్చాక మనవాళ్ళు మనవరాళ్ళు ఉండు, వీళ్ళకి అయిపోని వాళ్ళకి అయిపోని, మా మనవరాళ్ళని సాకాలా, మా మనవడిని చదివించాలా, ఇలా. కాబట్టి నేను ధర్మార్థ కామ మోక్షాలను నిర్వర్తిస్తూ ఉన్నాను అని ఇప్పుడు సమాజంలో ఉండేటటువంటి సకల జనులు ఆలోచిస్తున్నటువంటి విధానం. అంతేనా? ఇంక వేరుగా ఆలోచిస్తున్నారా? నిజానికి ధర్మార్థ కామ మోక్షాలను ఎలా చూడాలి అంటే, ధర్మ కామము, అర్థ కామము, కామ కామము, మోక్ష కామము. ఈ విషయం నేను చెప్తున్నది కాదు, అర్థశాస్త్రాన్ని రాసినటువంటి అర్థశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్
ఆయన చెప్పినటువంటి మాట. ఆయన చాలా గొప్ప గ్రంథం రాశారు. చివరికి ఆ గ్రంథం అంతా రాసిన తర్వాత చివర ఒక మాట రాశారాయన. ఒక మాటే ఆ గ్రంథానికి తలమానికం. తన సర్వేంద్రియాలను నిగ్రహించనిదే ఈ యొక్క అర్థశాస్త్రాన్ని చదువుకుంటే ప్రయోజనము లేదు. సర్వేంద్రియ నిగ్రహము కలిగిన వాడే ఈ అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోగలడు అని రాశారు. ఆయన చెప్పినటువంటి గ్రంథం యొక్క సారాంశాన్ని నేను మీకిప్పుడు ఈ పద్ధతిలో విభజించి చెప్పాను. ధర్మ కామము, అర్థ కామము, కామ కామము, మోక్ష కామము. ధర్మము అంటే భగవంతుని తత్వం, సాక్షాత్తు భగవత్ స్వరూపమే ధర్మం. అందుకే అది ఎప్పుడు అపజయమెరుగని విజయం. భగవంతునికి అపజయం ఉండదు. కాబట్టి భగవంతుని తత్వాన్ని, భగవంతుని జ్ఞానాన్ని తెలియాలి, తెలియజేయాలి అనేటటువంటిది ధర్మకామం. ఇది మొట్టమొదటిది. ఇది పునాది. అర్థకామం. నేను నా చిన్ననాడు ఆలోచించాను. మరి ధర్మాన్ని మనము బోధించాలి అంటే దేహాన్ని పోషించుకోవాలి. అట్లాగే ధర్మాన్ని బోధించాలి అంటే ఎక్కడికైనా మనం వెళ్ళాలి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే దానికి కూడా కొంత ఆర్థిక అవసరాలుంటాయి. కాబట్టి ఈ ధర్మాచరణకు అర్థం అవసరముంది అని నేను గ్రహించాను. అందుకని నా యొక్క ఆంతరంగిక అంతర్వాణి ఆదేశించిన ఆదేశాల మేరకు నేను చదువుకున్నాను. ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాలి. అది చదువుకోవచ్చు లేదా కుట్టు పని నేర్చుకోవచ్చు. ఏదైనా దేహ పోషణకు తగినంతగా సంపాదన ఖచ్చితంగా అవసరం. అది అర్థకామం. దేనికి దేహ పోషణ? దేహం దేనికి? ధర్మాచరణకు. ధర్మాచరణ చేయాలి అనేటటువంటి కోరిక ఉండాలి. ఎందుకంటే చాలా మంది చాలా వ్యంగ్యంగా చెప్తుంటారు. భగవద్గీత నేర్పించాలనే కోరిక నీకు కూడా ఉంది కదా, అప్పుడు నువ్వు కూడా ఇంకా కోరికలను విడిచినట్టే కదా లెక్క అని నాకు చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కూడా. అయితే అది కోరిక కాదు, అది యజ్ఞం. అది జన్మ మహాయజ్ఞం అది. కాబట్టి అది కోరిక కిందకు రాదు. స్వార్థపూరితమైనవి మాత్రమే, ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి మాత్రమే కోరిక. కాబట్టి ధర్మాచరణ కోరిక ఉండడంలో తప్పు లేదు. అది లోక కళ్యాణ యజ్ఞం. దీనికి అర్థకామము. అర్థము ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన కలగడం కూడా సరి అయినది. బ్రహ్మ విద్య అనే పునాది మీద ఉన్నది కనుక అది సరి అయినది. కామకామం. నేను బ్రహ్మ విద్యను అభ్యసిస్తున్నాను. నా కడుపులో పుట్టినటువంటి బిడ్డ కూడా తిరిగి లోక కళ్యాణానికి పరీక్షిత్తు ఏ విధంగా ధర్మాన్ని భూమిపై నిలిపాడు అనే విషయం మనకి భూదేవి ధర్మదేవత సంవాదంలో మనకు తెలుస్తుంది. ముందు ముందు మనం చూడబోతూ ఉన్నాం. కలిపురుషుణ్ణి ఏ విధంగా ఆపగలిగాడు, ధర్మాన్ని ఏ విధంగా నిలపగలిగాడు అని. కాబట్టి అటువంటి పరీక్షిత్ మహారాజు లాంటి పిల్లలు బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను, ధర్మాన్ని, ధర్మ సంస్థాపనను చేయగలిగినటువంటి సంతతి నాకు కావాలి. అది నా శరీరం నుంచి పుట్టిన పిల్లలైనా కావచ్చు, రక్త సంబంధాన్ని పంచుకుని పుట్టిన పిల్లలైనా కావచ్చు, లేదా ఆత్మ జ్ఞానము నుంచి ఉద్భవించినటువంటి శిష్యులైనా కావచ్చు. ఇద్దరు పిల్లలే. ఇటువంటి పిల్లలు నాకు కలగాలి అని ఏదైతే భావన చేస్తారో అది కామకామము. మోక్షకామము. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే మనం ఎలా తెలుసుకోవాలి? మోక్ష మార్గాన్ని చూపే గురువు ఎవరు? ఆ గురువుని నేను ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ధర్మాచరణ చేయాలనే కోరిక ఉన్నప్పుడే అర్థాచరణ జరగాలి. దాని మీద ఏర్పాటు చేసుకున్నటువంటి అర్థ ఆచరణ కామకామము, కామ ఆచరణ. ఇవి మూడు కూడా మోక్షానికి హేతువులుగా ఉండాలే గాని మరో తప్పుదారి పట్టించేటటువంటి విధానంగా ఉండకూడదు. ఇది మోక్షకామం. మరి ఈ భావనను నువ్వు తెలియజేశావా ఇప్పటి వరకు రాసినటువంటి గ్రంథాలలో అని వ్యాసునికి నారదుడు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి విషయం వ్యాసుడు అనేటటువంటి పేరుతో మనకి ప్రశ్నిస్తూ ఉన్నాడు. వ్యాసునితో పాటుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తే చక్కగా ఇది అర్థమవుతుంది. 1, 5, 10. నయద్వచశ్చేత్రపదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్
తద్వాయసం తీర్థముశంతి మానసా న యత్ర హంసా న విరమంత్యు శిక్షయాః న యత్ వచః చిత్రపదం హరేః యశః జగత్ పవిత్రం న ప్రగృణీత కర్హిచిత్ తత్ వాయసం తీర్థం పుష్యంతి మానసాః న యత్ర హంసాః న విరమంతి శిక్షయాః న యద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్ పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాయసం తీర్థముశంతి మానసా న యత్ర హంసా న విరమంత్యు శిక్షయాః అందరూ ఒకసారి చెప్పండి. న యద్వచశ్చిత్రపదం నయత్వచిత్రపదం హరేర్యశో హరేర్యశో జగత్ పవిత్రం జగత్ జగత్పవిత్రం పవిత్రం ప్రగృణీత ప్రగృణీత కర్హిచిత్ కర్హిచిత్ తద్వాయసం తద్వాయసం తీర్థం తీర్థం పుష్యంతి ఉశంతి మానసా మానసా న యత్ర యత్ర న యత్ర హంసా హంసా న విరమంత్యు శిక్షయాః న విరమంతు శిక్షయాః. ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ముందు శ్లోకం లాగానే ఆంతర్యపు అంతర్వాణి అని ఎందుకు మనం పెట్టుకున్నామంటే వ్యాసుని అంతరంగం మనం ఇప్పుడు గ్రహిస్తా ఉండేది. వాచ్యార్థాలు కావు. వాచ్యార్థాలేవి ధర్మార్థ కామ మోక్షాలకు మనం ఇందాక భౌతికంగా ఒక విధానంగా చెప్పుకున్నాం కదా, అది మళ్ళీ అట్లాగే ఆంతర్యం చెప్పుకున్నాం కదా, ఆ ఆంతర్యాన్ని మనం గ్రహించాల్సింది. యత్ అలాంటి వచః వాంగ్మయము అంటే నిన్న చదువుకున్న శ్లోకాలలో ఉన్నాయి కదా, ఏ జ్ఞానము ఉపయోగం లేనిది, బ్రహ్మ విద్య లేకుండా ఏ శాస్త్రము ఉపయోగం లేనిది అని దానికి కొనసాగింపు అన్నమాట. ఏ వాంగ్మయము కూడా చిత్రపదం రసాత్మకమైనవి అలంకారికమైనవి అయినా, అంటే కొన్ని పదాలు రసవత్రంగా వర్ణిస్తూ ఉంటారు కొంతమంది కవులు రాసేవాళ్ళు. నేను ఈ విధంగా గొప్ప పదాలు వాడాను, అలంకారాలు, అంత్యానుప్రాసలు, అనుప్రాసలు, ఇంకా వాడేటటువంటి పదాల తీరు అన్నమాట. నేను వృత్యానుప్రాస వాడాను, నేను స్వభావోక్తి అలంకారం వాడాను, నేను ఉపమ అలంకారం వాడాను అని చెప్పుకుంటా ఉంటారు రచయితలు, కవులు అందరూ కూడా. అలా నువ్వు ఎంత రసాత్మకంగా, అది శృంగార రసం కావచ్చు, వీరరసం కావచ్చు, అద్భుత రసం కావచ్చు, నవరసాలను నువ్వు చిందిస్తూ ఉండేటట్లుగా రాస్తే కూడా ప్రయోజనం లేదు. అలాగే ఎన్ని అలంకారాలు ఉండేటట్లుగా నువ్వు రాసినా కూడా ప్రయోజనం లేదు అనేది. హరేహే భగవానుని యశః వైభవాల్ని, జగత్ విశ్వాన్ని, జగత్తును పవిత్రం చేయగలిగేటట్లుగా నా ప్రకృణీత వర్ణించలేదు, చెప్పలేదు, కర్హిచిత్ కనీసం కొద్దిగా అయినా చెప్పలేదు, తత్ అది వాయసం తీర్థం కాకులు తీర్థస్థలం ఉషంతి భావిస్తారు, మానస మహాత్ములు, యత్ర ఎక్కడ, హంస పూర్ణ పురుషులు, న విరమంతి అంటే అనురక్తులు కారు, ఇష్టపడరు, ఉశిక్షయాః తమలో తాము రమించువారు, ఆత్మజ్ఞానంతో ఉండేవారు, స్వస్వరూపంతో ఉండేవారు, బ్రహ్మనిష్ఠులు. అటువంటి అలంకారికమైనవి రసాత్మకమైనవి చూసి ఇష్టపడరు.
ఇప్పుడు భావం చూద్దాం. బ్రహ్మ విద్యా జ్ఞానము లేని మాటలు ఎంతగా నవరసాలతో భావ శబ్ద అలంకారాలతో కూడినదైనా సరే జగత్తును జనులను పవిత్రము చేసేటటువంటి భగవత్ వైభవ వర్ణించలేదు. జ్ఞానులు పూర్ణ పురుషులు ఇష్టపడరు కదా వ్యాస. అది ఎలా ఉంటుందంటే చక్కటి ఉపమ శ్లోకం ఇది. నిజమే, పదాలు కూర్పు బాగుంటుంది. ఇప్పుడు మనం కూడా రెగ్యులర్ గా చెప్పుకుంటూ ఉంటాం, పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుబడదు అని మనం పదాలు వాడుతూ ఉంటాం కదా. మరి ఈ పదాలు బాగుంటాయి, అందంగా ఉంది, అలంకారయుతంగా ఉంది, పదాలు గమ్మత్తుగా ఉంటాయి. అయితే వాటితో పాటు ఇందులో ఏముంది అంటే అద్భుతమైనటువంటి భగవంతుని లక్షణం అందులో దాగి ఉంది. అంటే భగవంతుడు కరుగడు ఎరుగడు ఒరుగడు పెరగడు, ఈ లక్షణం అన్నమాట. పుట్టదు గిట్టదు చావదు అనేటటువంటిది. అలా ఆ భావాలు శబ్దాలు అలంకారాలు వాడినా అది భగవంతుని తత్వాన్ని తెలియజేసేదిగా వాడాలి. అలా వాడకపోతే అది ఎలా ఉంటుంది అని పోల్చారు అంటే కాకుల వంటి భోగలాలసులకు భోగస్థానం వంటిదే. ఎలా అంటే వ్యర్థ పదార్థాలను పారవేసిన చోట. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. వ్యర్థ పదార్థాలను పారవేసిన చోట కాకులు గుమిగూడి కాసేపు వాటిని తిని ఆనందిస్తాయి. ఇలాంటి ప్రదేశాల్లో హంసలు ఆనందించగలవా? మరి ఇప్పుడు మనం వింటున్నా చెప్పుకుంటున్నా ఏదైతే అక్కడ 1000 మందితో లక్షల మందితో బా ఎంత గొప్పగా జరిగిందో ఉపన్యాసం, ఎంత బాగా ఇచ్చారు, దాంట్లో బ్రహ్మ విద్య ఉంటే అది గొప్పది. బ్రహ్మ విద్య లేకపోతే నువ్వు 1,000,000 మంది శిష్యులు నీకు ఉండినా, 1,000,000 మందిని నువ్వు ఒక చోట చేర్చి ఉపన్యాసం ఇచ్చినా, 1,000,000 రోజులు ఎన్ని పేర్లు పెట్టుకొని యజ్ఞాల పేర్లతో చేసుకున్నా అది ప్రయోజనం లేనిది. అది ఎలాంటిది అంటే కాకులు కాసేపు వ్యర్థ పదార్థాల దగ్గర తిని ఆనందించి వెళ్ళిపోయినట్లుగా టైం పాస్ కోసం వచ్చి దాంట్లో ఇంకా ఏవో దాంట్లో ఇంద్రియ భోగ లాలసలన్నీ ఉంటాయన్నమాట. కాసేపు నా పాత స్నేహితులను కలుద్దామని, ఇంకా కాసేపు చుట్టాలను కలుద్దామని, లేకపోతే 10 మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను కదా అని, లేకపోతే అంతమందితో నాకు పరిచయం ఉంటుంది కదా, నేను ఎందుకు వదులుకోవాలి అని, ఇలాంటివి అన్నమాట. కానీ జ్ఞానులు పరమహంసలు అలాంటి చోట ఆనందించరు. కాకుల వర్గానికి చెందిన మనుషులను ఆకర్షించేటటువంటి బజారు సాహిత్యం అంతా కూడా భోగాసక్తములైన అంశాలే గాని మరొకటి కాదు. కేవలం స్థూల దేహ పోషణ, సూక్ష్మ రూప లింగ శరీరానికి కలిగేటటువంటి తాత్కాలిక భోగం భోగ్యం. బా నేను ఈరోజు ఏం లేదు, అక్కడ నేను 1,00,000 మందిని చేర్చేశాను, ఇదంటే గొప్పది, నేను గొప్ప పాఠం చెప్పేశాను, ఏదో ఒక అంశం ఎంచుకున్నాను, ఆ అంశం మీద నేను నేర్చిన పదాలనంతా ఉపయోగించి చాలా తెలివిగా చాలా కలివిగా చాలా గొప్పగా చాలా చమక్కులతో నేను సభను రంజింపజేయగలిగినాను. అమ్మయ్య ఎంత ఆనందమో! ఇది కాకులు వ్యర్థ పదార్థాల దగ్గర తిని కాసేపు ఆనందించి వెళ్ళిపోతాయి కదా, అలాంటి ఆనందంతో సమానమే తప్ప ఎవరికి ఆడ ఉపన్యాసం ఇచ్చిన వాడికి అట్లాగే వినిన వాళ్లకు సభాసదులు అందరికీ కూడా అది ఎలాంటిది అంటే కేవలము భోగాసక్తములైనటువంటి అంశాలే. స్థూల దేహ పోషణ, దాంట్లో ఏదో స్థూల దేహానికి సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే 10 మందిని నేను రంజింపజేయగలిగినాను, 10 మందిని నేను ఒక చోటకి చేర్చగలిగినాను అని నిర్వాహకులకి, 10 మందిని నేను రంజింపజేయగలిగినాను అని ఆ మాట్లాడిన వాళ్లకు లేదా ఆ పాడిన వాళ్లకు. ఇంకా ఏముంటుంది, అమ్మయ్య ఇంతమందిలో నేను కూడా వచ్చి పాల్గొంటున్నాను, ఈరోజు ఇంతమందిని నేను ఇక్కడ కలవగలిగాను అనేది ప్రేక్షకులకు, అందరినీ ఇక్కడ కలిశాను అని. ఇవన్నీ కూడా ఏంటి, స్థూల దేహ పోషణ, సూక్ష్మ రూప లింగ శరీరపు తాదాత్మ్యపు భోగ అనుభవం. ఈ ద్వంద్వపు సంబంధమే గాని, బాగా అర్థం చేసుకోవాలా, ఈ ద్వంద్వపు సంబంధమే గాని విహారయాత్రలకు వెళ్తూ ఉంటాం, వినోదయాత్రలకు వెళ్తూ ఉంటాం, అవన్నీ కూడా ఇవే.
ఈ ద్వంద్వపు సంబంధమే గాని ద్వంద్వాతీతమైతే కానే కాదు. ఇవి లౌకికపు ఆకర్షణీయ ఉదాహరణలతో, ఆలంకారికమైన భాషలతో, పద ప్రయోగాలతో నిండి ఉంటాయి. అంతకు మించి అక్కడ ఆత్మజ్ఞానము ఆవగింజంత కూడా ఉండే అవకాశము లేదు. ఎందుకంటే బ్రహ్మ విద్య అనేటటువంటి పునాది అక్కడ లేదు కనుక. అయితే ఇలాంటి మాటలు, ఇలాంటి రచనలు, ఇలాంటి సభలు, ఇలాంటి సమావేశాలు అన్నీ కూడా వ్యర్థ పదార్థాలను పారవేసిన స్థలాలతో పోల్చారు. అటువంటి వ్యర్థ పదార్థాలను పారవేసిన స్థలాలతో అనురక్తత చెందినటువంటి కాకుల వర్గంతోనే సమానమైతారు ఈ మనుజులంతా కూడా. అయితే కొన్ని విషయాలను కఠినంగా కూడా చెప్పవలసి ఉంటుంది కనుక ఇది నేను చెప్తున్న అంశం కాదు. శ్రీధర స్వాముల వారు చాలా గొప్ప స్వామి. ఆయన శ్రీధర స్వామి ఎంత గొప్ప వాళ్ళంటే ఆయనకి ఒక 56 ఏళ్ళు ఉంటాయి వయసులో. ఆయన ఎన్నో పనులు చేసేవారు, ఎంత గొప్పగా ఉండేవారు, ఎంతమందికి ఎంతో సహాయం కూడా చేసేవారు. కానీ ఆయనకు సంతృప్తి లేదు. పొద్దున్నే ఆయన ఎప్పుడు అసంతృప్తితోనే ఉండేవారు. అలాగా ఉన్నటువంటి ఆయన ఒకరోజు పొద్దున్నే, మనం వాకింగ్ అంటాం కదా, ఆ వాకింగ్ కి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు కాస్త దూరం వెళ్ళారు ఆయన అలా ఆలోచించుకుంటూనే. కొంచెం దూరం వెళితే ఎక్కడో ఒక చోట మనకు సర్కస్ పెడతారు కదా, అక్కడక్కడ మనకి బస్ స్టాండ్ దగ్గర పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడైతే దానికి ఎగ్జిబిషన్స్ అని అంటున్నారు. పాతకాలంలో సర్కస్ డేరాలు వేసుకొని ఉంటారు. అలా సర్కస్ డేరా వేసుకున్న చోట ఒక అమ్మాయి చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. సాయంత్రము సభలో అందరి ముందు తను వైరు మీద నడవడము, చక్కగా వాళ్ళు మనకి ప్రదర్శిస్తారు కదా, ఆ ప్రదర్శన కోసము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. 6-7 ఏళ్ల అమ్మాయికి మించి ఉండదు ఆ పాప. 6 సంవత్సరాల పాపే. అది ఏమి జాతి అంటే ఆ పాప దొమ్మర జాతి. దొమ్మర జాతి అంటే నాకు తెలిసి, అంటే భౌతికంగా అర్థం అవడం కోసం వాడే పదాలే ఇవన్నీ. నాకు తెలిసి ఇవి పందులు మేపేటటువంటి వాళ్ళను దొమ్మరి వాళ్ళు అని చెప్పేవాళ్ళు. నేను పుట్టినటువంటి ఊర్లో 2 ఇండ్లు ఉండేటివి. వాళ్ళు రోజు పందులు మేపుకొని వచ్చేవాళ్ళు దొమ్మరి వాళ్ళు. వాళ్ళ జాతికి సంబంధించినటువంటి అమ్మాయి. మరి ఆ అమ్మాయిని కులం పరంగా మనం ఎట్లా చెప్తాం? అమ్మాయి ఎటువంటి గొప్ప బ్రహ్మజ్ఞానం కూడా ఇప్పుడే చూద్దాము ఒక్క నిమిషంలోనే. ఆ అమ్మాయి సర్కస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది దేహ పోషణ కోసం. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయము. దేహ పోషణ కోసమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది అని అవగాహన ఆ పాపకు ఉంది. ఆ పాప ప్రాక్టీస్ చేస్తూ ఉండేటటువంటి విధానము ఈ శ్రీధర స్వామికి నచ్చింది. ఆయన వయసు 56 సంవత్సరాలు. ఈ స్వామికి నచ్చింది. ఈ పాపలో ఏదో కాంతి ఉన్నది, ఈ పాపలో ఏదో జ్ఞానం ఉన్నది, నాలో ఉన్న అసంతృప్తిని ఈ అమ్మాయి తీర్చగలదు అనేటటువంటి నమ్మిక ఈయనలో కలిగింది. ఎందుకంటే ఆయన అదే వెతుకుతూ ఉన్నాడు కదా, ఆ జీవుడు వెతుకుతూ ఉంటే దొరికిపోతాడన్నమాట. అది మనకు దొరికిపోతుంది. ఆ పాపని వెళ్ళి, నాయనా నువ్వు ఇంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నావు నాయనా, చాలా గొప్పదానివి నాయనా నువ్వు అని ఈ 56 ఏళ్ల పెద్ద ఆయన అమ్మాయి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేస్తూ ఉండేటప్పుడు ఆయన భావన ఎలా ఉంది అంటే, భగవద్గీతలో ఉంది కదా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినోస్తత్వదర్శినః. ఇంతటి గొప్ప భక్తితోటి, అనన్య భక్తితోటి ఆ 6 సంవత్సరాల అమ్మాయి, ఎందుకంటే సర్కస్ డేరాలంతా చిన్న పిల్లలతో చేయిస్తే ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా, ఆకర్షణగా చూస్తారని చాలా చిన్న పిల్లలు కూడా చేసేవాళ్ళు సర్కస్. అప్పట్లో స్కూల్స్ లో పిల్లలని తీసుకొని వచ్చి ఆ కుటుంబం అంతా కూడా ప్రదర్శన చేసి తలా రూపాయి పావలా వేస్తే తీసుకు వెళ్ళినటువంటి విధానం నేను చదువుకున్నప్పుడైతే నేను చూశాను మా స్కూల్లో. ఖచ్చితంగా నెలకొక్కసారైనా ఎవరో ఒకళ్ళు వచ్చి పర్మిషన్ అడిగేవాళ్ళు. అయ్యా ఈరోజు మీ స్కూల్లో మేము సర్కస్ ప్రదర్శన చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అంటే, వాళ్ళు ప్రదర్శన చేస్తే ముందు రోజు మాకు చెప్పేవాళ్ళు, మీ ఇంట్లో మీకు తోచింది ₹1 పావలాను ₹1/2 తెచ్చుకోండమ్మా, మనం వాళ్ళకి ఇద్దాము అని. చాలా నిజంగా అలాంటి వాళ్ళని మనం పోషించాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన విద్య అది. ఆ విద్యను వాళ్ళు ప్రదర్శిస్తారు. ప్రదర్శన కళ చాలా గొప్పది. అప్పుడైతే ఒక సన్న తీగ చాలా దూరం, ఒక 1/2 కిలోమీటర్ దూరానికి ఈ చివర ఆ చివర ఒక పోలు నాటి ఒక తీగ
కట్టి పెడితే ఆ తీగ మీద ఆ పాప చక్కగా నడుస్తూ ఉంటుందన్నమాట. అది చూసి ఆ పాపకి, ఆ 6 ఏళ్ల పాప 1/2 కిలోమీటర్ తీగ మీద నడవడం చిన్న విషయమా? ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, తన శరీరం మీద తనకి ఎంత అవగాహన ఉండాలి, శరీరం మీద ఎంత గ్రిప్ ఉండాలి. అది అలా ఆ పాప ఆ డేరా వేసుకున్న చోట 1/2 కిలోమీటర్ దాకా ఆ తీగ కట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. తిరిగి ఆ స్తంభాలు, ఆ వైర్లంతా తీసుకొనొచ్చి వాళ్ళు సాయంత్రం ఎక్కడో ప్రదర్శన చేయాలో అక్కడ అవి నాటుకొని ఏర్పాటు చేసుకొని ప్రదర్శన చేసి చూపిస్తారు. ఆ కళ, ఆ నైపుణ్యము చాలా నచ్చింది. అలాగే ఈ పాపకు బ్రహ్మ విద్యా జ్ఞానం ఉంటే తప్ప ఈ విద్యను ఇంత స్పష్టంగా నేర్చుకోలేదు. ఎందుకంటే బ్రహ్మ విద్యా నిపుణులు ఏ పని చేసినా అంత చక్కగా ఉంటుంది. వంట చేసినా కూడా. అప్పుడే వాళ్ళకి బ్రహ్మ విద్య వచ్చని మనం గ్రహించవచ్చు. అక్కడ కాళ్ళ మీద పడితే, అదేంటి మీరు పెద్దవారు, మీరేంటో ఈయన ఈయన కాళ్ళ మీద పడుతున్నారు అనేటివి కూడా ఆ పాపకు చెప్పడం తెల్లేదు గానీ, గమ్ముగానే ఉంది. నాయనా, నీకు ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉండాలి. నువ్వైతే గురువు లేకుండా అయితే లేవు. నీకు ఎవరో మంత్రోపదేశం చేసినటువంటి ఒక గురువైతే నీకుండాలి నాయనా అని చెప్పేటప్పటికి ఆ పాపకి ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆ పాపకి వెలిగింది. ఆయనేం అడుగుతున్నాడనేది అంతకుముందు ఆయన చాలా సేపు అడిగాడు. నాకు సమయం వల్ల నేను చెప్పట్లేదు. ఆహ్, ఆ పాపకి ఎలిగింది. ఎప్పుడు గురువు అనే మాట చెప్పగానే, నాయనా నీ గురువెవరు నాయనా? నాకు మాత్రం నువ్వే గురువు నాయనా. కానీ నీకొక గురువు ఉండి ఉండాలి నాయనా. కానీ ఆ గురువు నీకేం చెప్పారో, ఆ మంత్రం నాకు చెప్తే, నా అసంతృప్తి పోతుందనే నమ్మకం నాకు కలిగింది నాయనా ఇప్పుడు అని చెప్తాడు ఈ పెద్దాయన. ఈ పాపకు తెలియట్లేదు. గురువంటే మాత్రం తెలుస్తా ఉంది. గురువు అనగానే రా అని జెప్పి, వాళ్ళమ్మ అక్కడెక్కడో పొద్దున్నే ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. పిల్లలకి భోజనం పెట్టాలి కదా! కట్టెల పొయ్యి మీద ఏదో అన్నం వండుతా ఉంది. అక్కడికి పిలుచుకుపోయింది పాప. అమ్మ గురువంట ఆయన అడుగుతున్నారు అంటుంది. ఎందుకంటే గురువన్న తర్వాత ఎవరైనా శరణాగతి పొందాల్సిందే. గురువు అనగానే ఎలిగిపోతుంది బ్రెయిన్‌లో. ఆ పాపకు అప్పటి వరకు చెప్పిన భాష, ఆయన అడిగిన విధానం అర్థం గాకుండా, గురువనగానే ఎంత చక్కగా అర్థం చేసుకుంది. అవును, నాకు గురువున్నారని గ్రహించింది. అమ్మ దగ్గరికి తీసుకుపోయింది. అమ్మ గురువంట అని. మీకు గురువున్నారా? అని అడిగితే, అవును, మా పాపకి నేను 2.5, 3 సంవత్సరాల వయసులో ఒక గురువుగారి దగ్గర నేను బ్రహ్మోపదేశం ఇప్పించాను. ఆ గురువుగారు మంత్రం ఇచ్చారు. త్రిమంత్ర గోప్యము అంటారు దాన్ని. అది గురూపదేశం అందుకున్న వాళ్ళకే ఆ వివరణ తెలుస్తుంది. సరే త్రిమంత్ర గోప్యం ఇప్పిచ్చాను అని చెప్తే, అయితే మీ గురువుగారు ఎవరో నేను చూడాలి అని చెప్తే, అంటే మాకు ఈరోజు ఇట్లా ప్రదర్శన ఉన్నది. మీరు ఇంకో రోజు రండి. మాకు ప్రదర్శన లేని రోజు చెప్తాము. ఆ రోజు రండి అంటే, అప్పటి వరకు నిరీక్షించి, అన్ని రోజులు ఎక్కడెక్కడ ప్రదర్శన చేస్తారో అక్కడికంతా ఆ శ్రీధర స్వామి వెళ్ళి, చాలా రోజులు పట్టింది వాళ్ళ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళటానికి. అప్పటి వరకు ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు ఆ స్వామి. శ్రీధర స్వామి అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి గురువుగారన్నమాట. ఆ గురువుగారు ఆ అమ్మాయిని వదలకుండా పట్టుకొని, ఆ గురువుగారి దగ్గరికి తణుకు తీరుకున్నప్పుడు ఆ అమ్మగారు, ఆ పాప కలిసి ఈ పెద్దాయనను ఆ గురువుగారి దగ్గరికి తీసుకెళ్తే, అక్కడ కూడా గురువుగారు ఎవరికో శిష్యులకు కూర్చోబెట్టి ఉపదేశం చేస్తూ ఉన్నారు. మంత్రోపదేశం చేస్తూ ఉన్నారు. అలా దూరంగా కూర్చొని ఆ మంత్రాలను, ఆ విషయ వివరాలను వింటూ ఉన్నారు. ఈ పాప ఉపదేశము ఆయనకి ఇవ్వకనే ఇప్పించినట్లుగా అయింది. కరెక్ట్‌గా అదే సమయానికి అక్కడ గురుదీక్ష ఇస్తా ఉన్నారు వేరే వాళ్ళకి. వీళ్ళు ఆల్రెడీ శిష్యులై ఉన్నారు గనక గురుదీక్ష ఇస్తూ ఉన్నటువంటి సమయానికి, ఆ స్థలానికి గూడా వితౌట్ పర్మిషన్‌లో వెళ్ళవచ్చన్నమాట. అది గురువు దగ్గర ఉండేటటువంటి అనుబంధం. మంత్రదీక్ష ఇస్తూ ఉంటే, మంత్రోపదేశం చేస్తూ ఉంటే, ఆ సమయంలో నేరుగా వెళ్లి గురువుగారి దగ్గర, గురువుగారి పాదాల దగ్గర ఏమాత్రం గ్యాప్ లేకుండా గురువుగారి ఒళ్ళో వెళ్లి కూర్చునే అంత అనుబంధం ఉంటుంది. అలా ఎళ్లి ఆ పాప చిన్న బిడ్డ కాబట్టి మంత్రోపదేశం చేస్తా ఉంటే పాప వెళ్లి గురువుగారి ఒళ్ళో కూర్చుంది. ఎందుకంటే అది వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం. ఆ గురువుగారి ఒళ్ళో ఈయనెళ్లి కూర్చోలేడు గదా! ఆ మాటలు మాత్రం విని అల్లంత దూరంలో కూర్చున్నాడు శ్రీధర స్వామి. ఆ గురూపదేశం అంతా గూడా ఆ 3 గంటలు గురూపదేశం జరిగింది. ఆ గురూపదేశం అంతా గూడా ఈయన విన్నారు. ఇప్పుడు ఆ పాప ఆ గురువుగారి ఒళ్ళో కూర్చొని మంత్రోపదేశం శ్రీధర స్వామికి ఇప్పించినట్లుగా అయిపోయింది అక్కడ సన్నివేశం అన్నమాట. అవన్నీ విన్న తర్వాత శ్రీధర స్వామికి సద్యోముక్తి. ఆ క్షణంలోనే అసంతృప్తి తొలగిపోయింది. ఆ క్షణమే సద్యోముక్తి కలిగింది. అక్కడ ఏదైతే విన్నాడో, ఆ విన్నదాన్ని ప్రపంచానికి తిరిగి చాటి చెప్పాడు. అనేక మందికి జ్ఞానబోధ చేశాడు. ఆ విధంగా
ఆత్మజ్ఞాన విద్యను ఉద్ధరించాడు శ్రీధర స్వామి. కాబట్టి ఆయన చెప్పిన మాటను ఒక్క వాక్యాన్ని మనం చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ అది కొన్ని పదాలు కఠినంగా ఉంటాయి. అవి ఆయన ఏం చెప్తాడు అంటే, శ్రీధర స్వామి ఎవరిని, ఈ వాయసం కాకులు ఉన్నాయి కదా, వాయసం కాకుల వలె గుమికూడి స్థూల దేహ పోషణకై సూక్ష్మదేహ తాత్కాలిక ఆనందానికి భోగలాలసకై గుమికూడి చేసుకునేటటువంటి మాటలు, సభలు, సమావేశాలు, అన్ని రచనలు అన్నీ కూడా ఆయన ఏం చెప్పాడు అనంటే విటుని ఆనందంతో పోల్చారు. వేశ్యాలోలురైనటువంటి విటుని ఆనందంతో, వేశ్యాలోలురైనటువంటి విటుల ఆనందంతో పోల్చారు. ఈ ఒక్క మాట చాలు ఈ కాకులు గుమికూడి పొందుతున్నటువంటి ఆనందం ఎలాంటిదో, ఎంతటి క్షణికమైనదో అని మనకు అర్థం కావడానికి. కనుక ఇలాంటి వ్యర్థమైన అర్థము లేని మాటలతో, ఉపన్యాసాలతో, రచనలతో కాలయాపన చేయకుండా అర్థము లేని వ్యర్థమేనని, ఇవన్నీ కూడా అర్థము లేని, అర్థము తెలియని, వ్యర్థమేనని ఖచ్చితంగా తెలియాలి. ఇవన్నీ దోషాలతో కూడినవి, కానీ భగవంతుడు నిర్దోషి. కాబట్టి నిర్దోషం హి సమం బ్రహ్మ అని భగవద్గీత. దోషము తెలియనటువంటి వాడు భగవంతుడు. అందుకే మనము కాకుల వర్గములో చేరకూడదు, వేశ్యాలోలురు అయినటువంటి విటుల ఆనందపు అనుభవ వర్గంలో మనము చేరకూడదు. హంసలు ఎక్కడుంటాయి? మానస సరోవరంలో ఉంటాయి. కనుక మానస సరోవరమందున్నటువంటి కమనీయ కమలమందు విహరించేటటువంటి హంసల వలె, జ్ఞానుల వలె జ్ఞాన నిష్ఠలో మనం వర్ధిల్లాలి. ఒకే ఒక తలకాయ దగ్గర కూర్చున్నా సరే, ఒక్కరి దగ్గర కూర్చున్నా సరే, ఆ ఒకరితో కూర్చొని చేసేటటువంటి చర్చ 1000 మందితో సమానం, 1,000,000 మందితో సమానం. ఆ జీవుడు ఉద్ధరించబడితే అదే చాలు. కాబట్టి ఆ తపన ఉన్న ఒక్క జీవుణ్ణి కూర్చోబెట్టుకొని బోధ చేయడమే కోట్లాది మందికి చెప్పిన దాంతో సమానం అవుతుంది. అందుకనే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక్క తలకాయ కూర్చుంటే కూడా ఒక రాత్రంతా కూర్చొని, ఒక వారమంతా కూర్చొని చెప్పుకుంటూ ఉంటాం మేము. ఎందుకంటే ఆ ఒక్క జీవుడే ఘనుడు, ఆ జీవుడే దేవుడు. ఎందుకంటే ఆయన క్షణంలో భగవంతుని తత్వాన్ని పుణికి పుచ్చుకొని తానే భగవంతుడిగా అయిపోతాడు కనుక. అందుకని మనం ఎలా ఉండాలి? మానస సరోవరమందున్న కమనీయమైనటువంటి కమలమందు విహరించేటటువంటి హంసల వలె ఉండాలి. మనం కూడా ఇప్పుడు మంచి పదాలు వాడుకుంటున్నాం, ఆనందమైన పదాలు, రసాత్మకమైన పదాలు. అయితే మరి ఈ రసాత్మకమైన పదాలన్నీ కూడా భగవంతుని తత్వాన్ని తెలియజేయడానికి వాడుతూ ఉన్నాము. సర్వదా పరమపదపు పరంధామాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ పరంధామాన్ని మనము స్మరణ, జపము, ప్రార్థన అన్నీ కూడా భగవంతుని చరణారవిందాలను. ఎటువంటి భగవంతుడు? పరమపదం అనేటటువంటి, ఎటువంటి దోషం లేనటువంటి, కల్మషం లేనటువంటి, నిష్కలమైనటువంటి, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవధ్య, నిరంతర. ఇది లలితానామాల్లో చెప్పినటువంటి మాట కదా. అటువంటి భగవంతుని తత్వము, అటువంటి భగవంతుని పరంధామము, అటువంటి పరంధామమందే విహరిస్తూ భగవంతుని చరణారవిందాలను ఆశ్రయించినటువంటి అనన్య భక్తులుగా, పరమ పదపు పాద సేవకులుగా ఉండాలి. అలా లేనటువంటి మిగిలిన సమస్తము వ్యర్థమే. ఇలా ఉన్నటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి సమస్తము ప్రయోజనమే అని ఈ శ్లోకంలో మనము ఖచ్చితంగా తెలియాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్నటి తరగతిలో నారదుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏ శాస్త్రమైనా, ఏ జ్ఞానమైనా బ్రహ్మ విద్యా జ్ఞానంతో సరి సమానం కాదు. అటువంటి ఆ బ్రహ్మ విద్యా జ్ఞానం, ఆత్మజ్ఞానం లేని ఏ విద్య అయినా అవిద్యయే అని నిన్న సెలవిచ్చారు. అదే విధంగా ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు నారద మహర్షి. దేవదేవుడైన ఆ వాసుదేవుని భగవత్ తత్వాన్ని గురించి నీవు స్పష్టంగా చెప్పలేదు కదా ఓ మునివర్య. 4 పురుషార్థాల గురించి వివరించావు. అవేంటి? ధర్మ, కామ, అర్థ, మోక్షం. ఇవి అందరికీ తెలిసిందే, వాచ్యార్థం ప్రకారం తెలుసు మన అందరికీ.
ధర్మం అంటే మన ఇంటి వరకే చూసుకుంటాము. నా ఒక ఆవిడ అంటుంది, నేను కూడా ధర్మం చేస్తాను, దానం చేస్తాను, నా భర్తకి ఒక చైన్ కొనిస్తాను, నా పిల్లోడికి ఒక ఉంగరం కొనిస్తాను, మా అమ్మాయికి ఒక చీర కొనిస్తాను, ఇది కూడా ధర్మమే కదా అని చెప్తుంది. అవి ధర్మము అంటే అది వాచార్థం వరకే. కానీ మనకి చాలా మంది చెప్పరు. ఈ వాచార్థం వరకే చెప్తూ ఉంటారు. పూజల్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఏ వ్రతము ఈ రోజు వరలక్ష్మి వ్రతం నోచుకున్నా ఇదే చెప్తున్నారు. ధర్మ కామ అర్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం అని చెప్తూ ఉంటారు. అవి వివరంగా వారికి తెలీదు, మనకి చెప్పరు. సో అది అలా పరంపరగా ఈ అర్థం ఇలాగే కొనసాగుతూ ఉంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి నారద మహర్షి లాంటి గురువుల దగ్గరికి వచ్చినప్పుడు, వారితో ఇలా సంవాదం జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ధర్మం అంటే ధర్మకామము, అర్ధకామము, కామకామము, మోక్షకామము. ధర్మకామము అంటే ఏది తీసుకున్నా దానిలో భగవద్జ్ఞానం ఉందా లేదా, అది భగవంతుని సేవ కాదా, భగవంతుని కోసం మనం సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడుతున్నామా, అలాగా కామమైనా సరే కోరిక ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏందది? లోక కళ్యాణం కోసం. ఏదైనా ఏ కోరిక ఉన్నా అది లోక కళ్యాణం కోసమే ఉండాలి, అది కామకామం అవుతుంది. ధర్మకామం అంటే భగవంతుని జ్ఞానం తెలియాలి, ఆచరించాలంటే ఈ దేహం ఉండాలి కాబట్టి ఆ దేహ పోషణకి ఏదో అవసరమైనంతగా అర్థాన్ని సంపాదించుకోవాలి, కామకామం. ఇలాంటి ఇప్పుడు మన క్షేత్రంలో జరిగే సప్తాహం ఉంది కదా, అది జ్ఞాన మహాయజ్ఞం. అలాంటివి ఇంకా జరగాలి క్షేత్రంలో. ఆ క్షేత్రం గురించి నలుగురికి తెలియాలి, ఆ తెలిసిన నలుగురు ఇంకొక నలుగురికి తెలియజెప్పాలి. ఈ విధంగా ఈ జ్ఞాన ప్రవాహం ఇలా జరుగుతూ ఉండాలి. ఇది కామమే, కానీ కామకామం. ఇది లోక కళ్యాణం కోసం ఉండే కామం కాబట్టి కామము అని కూడా చెప్పవలసిన అవసరం లేదు. అట్లాగే మోక్షకామము కంపల్సరీ ఉండాలని మనం మొదట్లోనే చూసాము. ఆదిశంకరాచార్యులు వివేక చూడామణిలో కూడా 3వ శ్లోకంలోనే వర్ణించారు. మోక్షకామము కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి. మోక్షం అంటే కూడా అదేందో పెద్ద పదవి అని అనుకుంటారు. అసలు మోక్షం అంటే కూడా సరిగా అర్థం తెలియని వాళ్ళు కోట్లల్లో ఉన్నారు ఈ రోజుల్లో. అది గురువుల దగ్గర ఉండి కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. మోక్షం అంటే ఆ విష్ణుమూర్తి ఉంటాడు, ఆయన పక్కన ఆయన లోకంలో విహరించవచ్చు, ఏవో ఆనందాలు. అంటే అవి ఎటువంటివి వాళ్ళ ఊహల్లో ఉంటాయంటే, ఇంతకు ముందు వరకు నాకు కూడా కొన్ని అలాంటి ఊహలు ఉండేటి. ఆహా, అక్కడ విహరించవచ్చు, ఇక్కడ విహరించవచ్చు, ఆ తోటలు ఉంటాయి, అవి ఉంటాయి అని. అదే మోక్షము అనుకొని కూడా ఉన్నాము. కానీ అసలు మోక్షం అంటే ఏంటి అంటే, తనను తాను తెలుసుకోవడమే మోక్షం అని చాలా మందికి తెలియదు. అది ఇలాంటి గురువుల దగ్గర కరెక్ట్ అయిన శ్లోకాలకి కరెక్ట్ అయిన అర్థం తెలుసుకుంటే మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అని కూడా అర్థం అవుతుంది. లేదంటే ఈ జన్మ వృధా అయిపోతుంది ఆ అర్థాలు తెలుసుకోకపోతే. అందుకే అమ్మ ఆ పేరు పెట్టారు, ఆంతర్యపు అంతర్వాణి అని. లేదంటే మనం పైన ఈ వాచార్థాల వరకే ఉండిపోతాము. అలాగే నారద మహర్షి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం లేని వాంగ్మయం ఎంతైతే ఉందో అది అంతా కూడా కాకుల వంటి భోగ లాలసులకు భోగస్థానం వంటిదే. అంటే ఇప్పుడు జరిగే సభలు చూడండి, సభకి 1,00,000 మంది వచ్చారు ఈ రోజు, లేకపోతే ఒక 50,000 మంది వచ్చారు. మా సభ ఇంత గొప్పగా ఉంది, మేము అక్కడ అవి చేసాము, ఇక్కడ ఇవి చేసాము, మా సభకి వీళ్ళు పొలిటికల్ గా ఉండే వాళ్ళు వచ్చారు, ఇవన్నీ ఉంటాయి. కానీ దానిలో ఆత్మ జ్ఞానం ఆవగించేంత కూడా ఉండదు. అప్పుడు అవి ఎటువంటివి అంటే కాకుల వంటి భోగలాలసులకి భోగస్థానం అని చెప్పుకున్నాం. అంటే వ్యర్థం అది. ఆ వ్యర్థాల కోసం మనం పరిగెడుతూ ఉంటాం. అసలైన చోటకి ఎవరు వస్తారంటే ఏ 10 మందో దాన్ని గుర్తించిన వాళ్ళు, ఏ 5 మందో వస్తారు. కానీ చూసేవాళ్ళు మీ దగ్గరికి 5 మందే వచ్చారు, మా దగ్గరికి 100 మంది వస్తున్నారు, ఏం ప్రయోజనం? 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా. ఎల్కేజీ చదివే వాళ్ళు, ప్లే క్లాసులు చదివే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అదే పిహెచ్డి చేసేవాళ్ళు, డీలిట్లు చేసేవాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. అలాంటిదే ఈ కూడా
ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం అందుకోవాలంటే వాళ్ళకి కూడా తగిన అర్హత ఉండాలేమో అనిపిస్తుంది. భగవంతుడంటే నిర్గుణుడు, నిష్కళంకుడు. ఈ విధమైన జ్ఞానంతో ఎవ్వరూ దేనికి అనురక్తులు కాకుండా ఒక్క ఈ ఆత్మ జ్ఞానంతోనే సంబంధం ఉంచుకొని తనలో తానును ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆశిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. పురుషార్థాలను ప్రతిపాదించావు, పరబ్రహ్మ విషయంలో నిష్ణాతుడవైనావు. ప్రకృతి పురుషులను తెలిసిన మహదేవా, దృఢవ్రతాలన్నీ చేపట్టిన గురుదేవా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. మము తరింపజేయవయ్యా. భాగవతం చదివితే భాగవుతామందరం. భాగవతం విందాం భాగవుదామందరం.